హాయ్ మిత్రులందరికీ స్వాగతం. సో మన వ్యూవర్స్ అందరూ, మన మిత్రులందరూ కూడా మన ఛానల్ చూస్తూ కొన్ని కామెంట్స్ అనేది చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క మంత్లీ పొజిషన్స్ స్ట్రాటజీస్ ఏదైనా ఉంటే షేర్ చేయండి అని చెప్పేసి ఈ యొక్క కామెంట్ రూపంలో అడగడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీలో ఒక స్ట్రాటజీ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నిఫ్టీ ఒకసారి చూద్దాం. ప్రస్తుతం ఏంటంటే బ్రాడర్ రేంజ్ అనేది వెళ్దాం, ఎందుకంటే మార్కెట్ కొద్దిగా వాలటైల్గా ఉంది అండ్ హెవీగా సెల్లింగ్ అయితే జరుగుతూ ఉంది ఫాస్ట్గా. అండ్ మనం ఏదైనా ఫిబొనాకీ రిట్రేస్మెంట్ అనేది డ్రా చేసుకుంటే 19,227 దగ్గర నుంచి కూడా ఇది 20,222 దాకా వెళ్ళింది. సో ప్రాబబుల్ ఏంటంటే మనకి 50% 61.82 రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. సో ప్రాబబ్లీ ఇక్కడ నుంచి రివర్స్ తీసుకోవచ్చు, లేదంటే కన్సోలిడేషన్ అనేది తీసుకోవచ్చు. ప్రస్తుతం మన ఈ యొక్క రేంజ్ అనేది మార్క్ చేసుకుందాం. ఏది ఈ యొక్క స్వింగ్ హై ఎంత 20,222 అండ్ స్వింగ్ లో అనేది మనం 19,224. ఇన్ బిట్వీన్ ఏదైనా ఒక మనం నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అనేది ప్లేస్ చేసుకుంటే మనకి ఏంటంటే బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్ కన్సోలిడేషన్ తీసుకోవచ్చు, లేకపోతే రివర్స్ అవ్వచ్చు. అందుకని మనం ఏంటంటే నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకుందాం. అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ యొక్క సెప్టెంబర్ అయితే అయిపోయింది మనకి ఆల్మోస్ట్, ఓకేనా. అందుకోసం ఈ యొక్క అక్టోబర్ మంత్లీ కాంట్రాక్ట్ అనేది మనం ప్రిఫర్ చేద్దాం. దీంట్లో ముఖ్యంగా మనం ఒక 100 రూపీస్ ఉన్న ఆప్షన్ని సెల్ చేద్దాం, ఓకేనా. ఇక్కడ చూడండి, మనం మంత్లీ కాంట్రాక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం 26th అక్టోబర్. దాని తర్వాత స్ట్రైక్లో మనం 100 రూపీస్ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే మనకి 20,150. ఎందుకు దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నామంటే మనకి ఒక రేంజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, రేంజ్ ఏంటి మనకి 20,222, అదేవిధంగా 19,224. దీనికి దగ్గరలో ఏదన్నా ఒక స్ట్రైక్ అనేది సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం రేంజ్ దగ్గరగా ఉండేటట్టు చూసుకుంటున్నాం. ఏమీ లేదు. మీనింగ్ ఏంటంటే మరి టైట్ రేంజ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకేంటంటే ఈ యొక్క వాలటైల్లో లాసెస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందుకని ఎక్కువ రూమ్ అనేది తీసుకుంటున్నాం, దూరంగా వెళ్ళి మనం ఈ యొక్క స్ట్రాంగిల్ అనేది ప్లేస్ చేసుకుంటున్నాం, ఓకే. దాని తర్వాత దాన్ని ఐరన్ కాండోర్గా చేంజ్ చేద్దాం. ముఖ్యంగా 20,150 ఈ యొక్క కాల్ ఏం చేస్తున్నాం అంటే సెల్ చేస్తున్నాం. దీని ప్రీమియం ఎంత ఉంది? 98 రూపీస్. అంటే మనం సింపుల్గా దాన్ని 100 రూపీస్ అనుకోవచ్చు, ఓకే. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా 100 రూపీస్ ఉన్న ప్రీమియం అప్రాక్సిమేట్గా దాన్ని సెల్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి మనం ఈ యొక్క 19,350 అంటే 90 రూపాయలు ఉన్న దాన్ని సెల్ చేసుకోవచ్చు. ఎందుకంటే డౌన్ సైడ్ ఏదన్నా పాసిబిలిటీ ఉంటుందేమో షార్ట్ టర్మ్లో అని చెప్పేసి ఉద్దేశంతో. లేదు అంటే కూడా మనం ఈ యొక్క స్ట్రైక్ని 98 రూపీస్ ఉంది కదా, 19,400, ఈ యొక్క స్ట్రైక్ను కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే 19,400 అనేది ప్రస్తుతం సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకేమైందంటే ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ ఈ యొక్క రేంజ్ ఏదైతే మనం మెన్షన్ చేసుకున్నామో, ఏది రేంజ్ వచ్చేసరికి చూడండి చాలా పెద్ద రేంజ్ ఉంది, 20,346. అది దాటితేనే మనకేంటంటే లాస్ వస్తుంది. ఇక్కడ చూడండి 20,346. ఈ రేంజ్ దాటితే 20,346 అనమాట మన రేంజ్ అనేది. ఎంత పెద్ద రేంజ్ అనేది తీసుకున్నాం మనం. అప్రాక్సిమేట్గా మార్క్ చేస్తున్నాను. ఇది అప్ సైడ్ వచ్చేసరికి మనకేంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్. ఒకవేళ మనకి మార్కెట్లో ఎక్స్పైరీ ఏది నెక్స్ట్ మంత్ ఈ లెవెల్ అనేది దాటి క్లోజ్ అయిందనుకోండి, మనకేమైందంటే ఈ యొక్క లాస్ అనేది స్టార్ట్ అయిపోద్ది, రైట్. అదేవిధంగా డౌన్ సైడ్ అనేది మనం చూసుకున్నట్టయితే 19,203 అనేది మనకి దాటాలన్నమాట. డౌన్ సైడ్ 19,000 చాలా దూరం ఉంది, 203 ఈ లెవెల్ అప్రాక్సిమేట్గా. సో ఈ రేంజ్ అనేది బాగుంది కదా. ఈ నెక్స్ట్ మంత్ కైనా సరే ఇన్ బిట్వీన్ మనకు ప్రాఫిట్ అనేది రావచ్చు. ఈ యొక్క రేంజ్లో కానీ మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఎటన్నా వెళ్ళనివ్వండి, మనకు అనవసరం. ఇది నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ. ఈ మధ్యలో కానీ ఈ యొక్క ఎక్స్పైరీ అనేది క్లోజ్ అయిపోయిందంటే మనకేంటంటే ఇది ఫుల్ పొటెన్షియల్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. మనకున్న రేంజ్ అయితే వెరీ బిగ్ రేంజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం స్పాట్ దగ్గర నుంచి కూడా ఎంత ఉంది అనేది చూస్తే మనకి దగ్గర 3.4% ఉంది. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి 2.36% ఉంది. అంటే మంచి రూమ్ ఉందన్నమాట. అప్ సైడ్ వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఏది 3.4%, డౌన్ సైడ్ 2.36% డౌన్ సైడ్ వెళ్ళినా ప్రాబ్లం లేదు మనకి, ఓకే ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో మంచి ప్రాఫిట్ ఉంది, మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఈ రేంజ్లో క్లోజ్ అయితే. బట్ అట్ ద సేమ్ టైం ఏదన్నా మార్కెట్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయిందంటే మనకి మ్యాక్స్ లాస్ అన్లిమిటెడ్గా ఉంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పొజిషనల్ స్ట్రాటజీలో ఇది అన్లిమిటెడ్ అని చూపించిందంటే దాన్ని మనం టచ్ చేయకూడదు. దాని పర్పస్ ఏం చేస్తున్నామంటే మనం హెడ్జింగ్ అనేది తీసుకుందాం. సో నేను కాల్ సైడ్ కొద్దిగా దూరంగా వెళ్దాం అనుకుంటున్నాను. కాల్ సైడ్ 100 రూపాయలు ఉన్నది అమ్మాం కదా, 98 రూపాయలు. సో 72 రూపీస్, 72 రూపీస్ అంటే ఒక స్ట్రైక్ కాకుండా ఇంకొక స్ట్రైక్ వెళ్ళి బై చేస్తున్నాను, ఓకే. అదేవిధంగా డౌన్ సైడ్ కూడా 19,000
13,400 మనం అమ్మాము. ఇది ఒక స్ట్రైక్ కాకుండా నెక్స్ట్ స్ట్రైక్ అనేది వెళ్ళి మనం ఏంటంటే బై అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసామంటే ఐరన్ కాండోర్ అనేది తీసుకున్నాం అనమాట. మన వ్యూ వచ్చేసరికి నాన్ డైరెక్షనల్, అంటే మార్కెట్ ఎట్ సైడ్ అయినా వెళ్ళనివ్వండి, ప్రాబ్లం లేదు. బట్ అది మనకు అన్లిమిటెడ్ రిస్క్ చూపిస్తుంది కాబట్టి మనం ఏం చేసామంటే ఈ యొక్క హెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది. హెడ్జ్ తీసుకున్న తర్వాత మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ కొద్దిగా తగ్గాయి, గమనించండి ఫ్రెండ్స్. డౌన్ సైడ్ వచ్చేసరికి 19,355 రూపాయలకు వచ్చేసింది. ఓకేనా, 19,355కి వచ్చేసింది. ఇక్కడ దగ్గరకు వచ్చింది చూడండి, గమనించండి. ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అనమాట. 19,355 ఇక్కడికి వచ్చేసింది బ్రేక్ ఈవెన్ పాయింట్. దాని తరువాత అప్ సైడ్ వచ్చేసరికి 20,195 రఫ్గా 20,195 ఇది మనకున్న ఇమీడియట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. రఫ్గా మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్, 195 ఇక్కడికి వచ్చేసాం ఇప్పుడు. బట్ స్టిల్ అయితే నాకేమనిపిస్తుంది అంటే ఈ యొక్క పాయింట్ దగ్గర నుంచి డౌన్ సైడ్ రూమ్ ఉంది మనకి, అప్ సైడ్ కూడా రూమ్ కనిపిస్తుంది కాబట్టి ఇది రిస్క్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. అండ్ ఈ కేసులో ఒకవేళ ఈ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేస్తే మ్యాక్స్ లాస్ అనేది ఏంటంటే 2,787 రఫ్గా ఏంటంటే 2,800 అనుకోవచ్చు. అండ్ మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి మనకి 2,212 రూపాయలు లేదా 2,200 అనుకుందాం. రిస్క్ రివార్డ్ అంత ఫేవర్గా లేదు కానీ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ తీసుకొని స్టేబుల్ అయ్యి పైకి వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ నుంచి ఇంకొంచెం కిందకు కూడా వెళ్ళొచ్చు. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క రెండింటిని మనం ప్రెడిక్ట్ చేయట్లేదు అనమాట. ప్రెడిక్ట్ చేయకుండా ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా నాన్ డైరెక్షనల్ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేస్తున్నాం. సో దీంట్లో ఏంటంటే మనకి ఓవరాల్గా మనకు కావాల్సిన మార్జిన్ వచ్చేసరికి 1,16,000 దాకా అవసరం అవుతుంది ఇనీషియల్గా. దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఐ థింక్ ఏంటంటే 51,000 అనేది అమౌంట్ అనేది అవసరం అవుతుంది. ఓకే, సో ఎనీహౌ ఓవరాల్గా మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఇది క్రెడిట్ స్ప్రెడ్ అనమాట, డెబిట్ కాదు క్రెడిట్. క్రెడిట్ అని ఎందుకు అంటున్నానంటే మనం అక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఎలా రిసీవ్ చేసుకుంటున్నామంటే, చూడండి కాల్ విషయానికి వచ్చేసరికి 98 రూపాయలది సెల్ చేస్తున్నాం. ఎంత? 98 రూపాయలు. అదేవిధంగా మనం కాల్ని బై చేస్తుంది 72 రూపాయలు. అంటే దీంట్లో నుంచి దీంట్లో తీసేస్తే మనకి దగ్గర ఎంత 16 రూపాయల దాకా ఉందన్నమాట డిఫరెన్స్. అంటే 16 రూపాయలు రిసీవ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా పుట్ వచ్చేసరికి 98 రూపాయలు ఉన్న దాన్ని సెల్ చేస్తున్నాం. అదేవిధంగా 80 రూపాయలు ఉన్న దాన్ని బై చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకు ఒక 18 రూపాయలు రిసీవ్ చేసుకుంటున్నాం. ఎనీహౌ ఓవరాల్గా మనం ఇక్కడ క్రెడిట్ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ క్రెడిట్ స్ప్రెడ్ అనేది తీసుకున్నాం. నెట్ ప్రీమియం 2,212 రూపాయలు అనేది కలెక్ట్ చేసుకుంటున్నాం. ఇన్ బిట్వీన్ ఫ్రెండ్స్ ఒకవేళ ఈ యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసిన తర్వాత దీంట్లో ఒక 60% నుంచి 70% ప్రాఫిట్ అనేది వచ్చింది అనుకోండి. ప్రాఫిట్ ఒకవేళ, ఎందుకంటే ఇది మంత్లీ చాలా టైం ఉంది, దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం రేపు. ఇది ఫస్ట్ 5 minutes ఆగిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో దీంట్లో 70% అంటే దగ్గర 1,400 నుంచి 1,500 రూపాయలు ప్రాఫిట్ అనేది వచ్చింది అనుకోండి. మీరేంటంటే ఎయిదర్ ట్రైల్ చేసుకోవటం కానీ లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోవటం కానీ చేయగలగాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏది ఒక 60 to 70% అనేది ప్రాఫిట్ అనేది వస్తే. ఓకే, ఎనీహౌ ఇదేంటంటే నాన్ డైరెక్షనల్. మనం డైరెక్షన్ అనేది ప్రెడిక్ట్ చేయట్లేదు, పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది అట్లా ఊహించట్లేదు. ఓకేనా, ఈ స్ట్రాటజీలో మనకి ప్రాబబిలిటీ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది వర్కౌట్ అవడానికి. అండ్ ఇక్కడ టేబుల్ కూడా గమనించవచ్చు. మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది చూసుకున్నట్టయితే చాలా బాగా అనిపించింది. 19,355, దాని తర్వాత 20,200 మనకి బిగ్ రూమ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ పాయింట్ దాకా. సో ఈ యొక్క స్ట్రాటజీ అనేది ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ డిప్లాయ్ చేసుకోవాలి మనం ప్రాక్టికల్ గా అనుకుంటే ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాక్స్ లాస్ మీద ఫోకస్ చేయండి. ఈ మ్యాక్స్ లాస్ మీకు ఓకే అనిపించింది, రెడీగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రాఫిట్ అనేది మనకి గ్యారంటీ ఉండదు. ఎందుకంటే మార్కెట్ ఒకవేళ ఈ ఏదైతే రేంజెస్ అనుకున్నామో ఈ రేంజెస్ దాటి వెళ్ళింది అనుకోండి మార్కెట్, ఓకేనా, ఏది నిఫ్టీ, మనకేంటి లాసెస్ స్టార్ట్ అయిపోతాయి ఒకవేళ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. అందు గురించి ఫస్ట్ ఏంటంటే స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసేటప్పుడు ఈ యొక్క మ్యాక్స్ లాస్ మీద ఫోకస్ అనేది చేయండి. ఓకే, ఇది యాక్సెప్టబుల్ రిస్క్ మనకి అండ్ ఈ యొక్క రివార్డు మనకి యాక్సెప్టబుల్ అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు. అయితే ఈ స్ట్రాటజీ మనం ఎందుకు డిప్లాయ్ చేయాలి అనుకుంటే అంటే ఇక్కడ ఏంటంటే నాన్ డైరెక్షన్ అనమాట. మనకి మార్కెట్ డైరెక్షన్తో పని లేకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క ఐరన్ కండోరు అండ్ విత్ ప్రొటెక్షన్ ఉంది మనకి. ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఎంత వెళ్ళినా కానీ మనకి ఇబ్బంది లేదు. ఇట్లా మార్కెట్ 5,000 పాయింట్ల పైకి వెళ్ళినా ఇట్లా కిందకి ఒక 5,000 పాయింట్లు 10,000 పాయింట్లు ఎంత కిందకి వెళ్ళిన ఏంటంటే మనకి ప్రాబ్లం లేదనమాట, ప్రొటెక్షన్ ఉంది. అందుకని ఈ యొక్క స్ట్రాటజీ నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇది రికమెండేషన్ అయితే కాదు. ఒకసారి మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసుకోండి, అట్లీస్ట్ పేపర్ మీద దీన్ని నోట్ చేసుకొని ఒకసారి ఒక 1 month 2 month అనేది మీరు అబ్జర్వ్ చేయండి. మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తే ఇటువంటి స్ట్రాటజీస్ అనేది డిప్లాయ్ చేసుకోవచ్చు పొజిషన్ కోసం. ఓకే, హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.